వారంతా బంధువులు కారులో దైవ దర్శనానికి వెళ్లారు. ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఇంకో 5 నిమిషాలు ఆగి ఉంటే వారంతా ఇంటికి చేరుకునేవారు. పిల్ల పాపలతో సరదాగా గడిపేవారు. దైవ దర్శన విషయాలను చుట్టుపక్కల వారికి చెప్పి ప్రసాదాలు పంచిపెట్టేవారు. కానీ ఏం చేస్తాం, ఇంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది. విధి పగబట్టడంతో వారి విహారయాత్ర విషాదంగా మారింది. మృత్యు రూపంలో దూసుకొచ్చిన లారీ వారి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్ ఓ ఫోటోగ్రాఫర్ హైదరాబాద్లోని వనస్థలిపురంలో పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కొంతమంది బంధువులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇతర ప్రాంతాలకు దైవ దర్శనానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్ భార్య జ్యోతితో పాటు 6 ఏళ్ల కుమార్తె రిషిత, మహేష్ తోడల్లుడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గిల్లెపల్లికి చెందిన భూమా మహేందర్, ఆయన 2 ఏళ్ల కుమారుడు లియాన్సీలు అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో 2 కుటుంబాలు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అంతవరకు బాగా గడిపిన ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు అనంత లోకాలకు వెళ్లిపోయారు. అయిన వారి కోల్పోయి మిగిలిన వారు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.